అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఇవాళ ఈ వీడియోలో ద హిందూ పేపర్లో ముఖ్యమైన ఆర్టికల్స్, వాటికి సంబంధించిన మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి డిస్కస్ చేస్తున్నాము. నేను ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇలా అండర్లైన్ చేయడం జరిగింది. సో మీకు కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని మీరు కూడా ఆ పాయింట్స్ని నోట్ చేసుకోగలరు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో చూసే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక న్యూస్ పేపర్కి వస్తే మనకి ఫస్ట్ పేజీలో కోర్ సెక్టర్ అవుట్పుట్ ట్యాంక్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 42 months అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇదేంటంటే కోర్ ఇండస్ట్రీకి సంబంధించింది, ఎకానమీకి సంబంధించిన టాపిక్. మనకి మొత్తం 8 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. దెర్ ఆర్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఏంటంటే అవి కోలు, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, తర్వాత రిఫైనరీ ప్రోడక్ట్స్, స్టీల్ అండ్ సిమెంట్. సో మళ్ళీసారి చెప్తున్నాను, కోలు, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, స్టీల్ అండ్ సిమెంట్. సో ఇలా 8 టైప్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో ప్రిలిమ్స్లో అడిగారు ఏ కోర్ ఇండస్ట్రీస్లో ఏమేమి వస్తాయని చెప్పేసి. సో అందుకే ఇది ఇంపార్టెంట్ కింద మార్క్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, సుప్రీం కోర్ట్ టెల్స్ నాయుడు అని చెప్పేసి రీసెంట్గా తిరుపతి లడ్డు వివాదము సంబంధించిన సుప్రీంకోర్టు సువోమోటో కేసుగా రిజిస్టర్ చేసుకుని నాయుడుకి ఇలా పాలిటిక్స్లో గాడ్ని కీప్ గాడ్స్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకి కింద ఒక పిక్చర్ ఉంది. ఇది కాజీరంగా పొబితరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ మోరిగావ్ డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాం అని ఉంటుంది. సో ఇక్కడ అస్సాం ఇది దేనికి ఫేమస్ అంటే, ఇది 1 హార్న్ రైనోస్కి ఫేమస్. ఇది అస్సాంస్ కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ అదర్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. మనకి అస్సాంలో ఎక్కువ 1 హార్న్ రైనోస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ అస్సాంలో ఇంకేమున్నాయి, పొబితరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, ఆ తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్. సో ఈ రెండింటి మీద మనకి చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు కూడా. సో ఏంటిది, కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? సో అది అస్సాంలో ఉంటుంది. నెక్స్ట్ పొబితరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ? అది కూడా అస్సాంలోనే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వైష్ణవ్ అండర్టేక్స్ 3 days జపాన్ టూర్ టు క్లియర్ బుల్లెట్ ట్రైన్ హడల్స్ అహెడ్ ఆఫ్ మోడీస్ విజిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ రీసెంట్గా ముంబై టు అహ్మదాబాదు బుల్లెట్ ట్రైన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన దానికోసం ఇతను వైష్ణవ్ గారు మనకి జపాన్ వెళ్ళి ముందే విజిట్ చేస్తున్నారంట. జపాన్ ఎందుకంటే, జపాన్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద టెక్నికల్ సపోర్ట్ అండ్ టెక్నాలజీ ఫర్ రన్నింగ్ ద బుల్లెట్ ట్రైన్స్ ఈజ్ కీన్ దట్ ద ట్రైన్ సెట్స్ అండ్ ద సిగ్నలింగ్ సిస్టమ్ be purchased from Japanese supplies only. So Himanta. Next article, Soren seeks to turn the tables on Himanta with tea tribes. సో ఇక్కడ దేనికి సంబంధించిందంటే, ఇది అస్సాంలో ఉండే ట్రీ ట్రైబ్స్కి సంబంధించింది. ఒకప్పుడు ఏంటంటే ఈ ట్రీ ట్రైబ్స్ ఎలా ఫామ్ అయ్యారంటే, వీళ్ళు ఒక జార్ఖండ్ నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి, కొన్ని మిగిలిన ప్రాంతాల నుంచి అక్కడ 1860s 90sలలో ఎవరు బ్రిటిష్ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అస్సాంలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇండెంచర్డ్ లేబర్గా వాళ్ళని అక్కడ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎస్టీ స్టేటస్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటంటే, ఇది ఇండెంచర్డ్ ట్రైబ్స్ ఆఫ్ జార్ఖండ్ ఇంక్లూడింగ్ సంథాలి. ఎవరు వీళ్ళు ట్రైబ్స్, జార్ఖండ్లో ట్రైబ్స్ ఎవరెవరు ఉన్నారు? సంథాలి, కూరుక్, తర్వాత ముండా, ఆ తర్వాత ఓరియాన్. సో ఈ ట్రైబ్స్ పేర్లు ఇంపార్టెంట్. ఈ మనకి ట్రైబ్స్ పేర్లు ఇచ్చి ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. సో అందుకే ఇంపార్టెంట్ అని మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి, ప్రైవేట్ పార్టిసిపేషన్ న్యూక్లియర్ ఎనర్జీలో ప్రైవేట్ పార్టిసిపేషన్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఒక ఎడిటోరియల్లో అనాలిసిస్ చేశారు. ఇందులో ఏంటంటే, ఇన్ July 2024 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్ ప్రెజెంటింగ్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24 to 25 ఇంటర్ ఇండియా మేడ్ అనౌన్స్మెంట్
on the expansion of India's nuclear energy sector, proposing proposing partnerships with the private sector for research and developing Bharat small reactors, Bharat small modular reactors, as well as newer nuclear energy technologies. So presumably, this announcement is aimed at India's ambitious pursuit of the decarbonization of energy generation and achieving 500 gigawatts of non-fossil fuel-based energy generation in India by 2030, as pledged at the COP26 summit in Glasgow in 2021. So in 2021 లో గ్లాస్గో COP26 సమ్మిట్లో వీళ్ళు ఏం చెప్పారంటే బై 2030 ఇండియా విల్ బీ గెటింగ్ 500 గిగావాట్స్ ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అని చెప్పేసి. సో దానికోసం ఏం చేస్తున్నారు, ప్రైవేట్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 బడ్జెట్లో అది ప్రవేశపెట్టారు. ఏమేమి తయారు చేయడానికి? భారత్ స్మాల్ రియాక్టర్స్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీస్ కోసం. ఇంకేంటంటే ద అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, it was amended as the Atomic Energy Act 1987, is the primary governing stature at the helm of the development and the operation of the nuclear energy sector. This act empowers only the central government to produce, develop, use and dispose of atomic energy. ఇంకా the parliamentary regime envisages a calibrated exploitation of atomic power, subject to stringent safeguards, bearing in mind the likely consequences of మిస్యూజ్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ది అన్ యాక్సిడెంట్లు కాకుండా మిస్యూజ్ చేయకుండా, ఆ తర్వాత సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి. సో ఇలా రెగ్యులేట్ చేస్తుంది ఈ యాక్ట్, అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1987. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ద ఛాలెంజెస్ లిస్టెడ్ అబో ఏముందంటే ఇది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 ఏం చెప్తుంది? విచ్ సీక్స్ ఏ డిక్లరేషన్ ఫర్ ది యాక్ట్ టు బీ వాయిడ్. So these challenges not only introduce a high degree of regulatory uncertainty, but also have the potential to leave private investments in the sector in a state limbo. ఇది ప్రాబ్లం, కొంచెం ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత రూల్ 35 ఆఫ్ ది అటామిక్ ఎనర్జీ 2004 ఏం చెప్తుందంటే గ్రాంట్స్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అథారిటీ ఓవర్ రేడియో యాక్టివ్ టెక్నాలజీ. నెక్స్ట్, అట్రాక్టింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ విల్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ది AERB structure and functions alongside efforts by organizations such as the NPCL and the DAE to create programs that encourage private participants while ensuring a robust regulatory oversight of the sector. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్స్లో కానీ డిఫెన్స్ సెక్టార్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఏమేమి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి, తర్వాత రెగ్యులేషన్ ఉండాలి. అంటే ప్రజెంట్ లా ఏం చెప్తుంది, 1987 అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1987 ఏం చెప్తుంది. సో ఇలా మనం కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తే అది రిలవెంట్గా ఉంటుంది టాపిక్కి. నెక్స్ట్ వచ్చేసి మన కంక్లూజన్లో ఏమి ఇవ్వచ్చు? ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ హ్యాస్ బీన్ సెంట్రల్ టు ఆల్ ఎకానమిక్ డెవలప్మెంట్ అక్రాస్ ది గ్లోబ్ ఆఫ్టర్ ది ఇండస్ట్రియల్ రివల్యూషన్ అండ్ ఏ కమిట్మెంట్ టు అచీవింగ్ ద సేమ్ త్రూ రెన్యూవబుల్ సోర్సెస్ మేక్స్ ఇండియాస్ అంబిషన్ జస్ట్ యాజ్ అడ్మైరబుల్ యాజ్ ఇట్స్ ఛాలెంజింగ్ అని చెప్పేసి మనం కంక్లూజన్లో ఎండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా సిల్వర్ డివిడెండ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. సో ఇందులో ఏమంటున్నారంటే ద హెల్త్ కేర్ కన్జంప్షన్ ఆఫ్ ది సెగ్మెంట్ ఆఫ్ ది పాపులేషన్ ప్రెజెంట్లీ ఎస్టిమేటెడ్ ఎట్ 7 billion ఈజ్ రైజింగ్. సచ్ ఎ రైజ్ ఇన్ ఇండియా ఈజ్ బికాస్ 3/4 ఆఫ్ ది ఎల్డర్లీ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్రానిక్ అలైన్మెంట్ అలాంగ్ విత్ ద క్వార్టర్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ లిమిటేషన్స్ ఇన్ డైలీ లివింగ్. సో అంటే ఎల్డర్లీ పాపులేషన్ పెరిగిపోతుంది. సో దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇది ఎల్డర్లీ పాపులేషన్ గురించి. సచ్ ఎ రిఫార్మ్ ఇనిషియేటివ్ నీడ్స్ టు రికగ్నైజ్ ద మల్టీ సెక్టారల్ అటెన్షన్ ఇన్వాల్వింగ్ హెల్త్, సోషల్, ఎకానమిక్, ఫైనాన్షియల్ అండ్ అబోవ్ ఆల్ డిజిటల్ డొమైన్స్ టువర్డ్స్ మెయిన్ స్ట్రీమింగ్ ద ఎల్డర్లీ విత్ ఇన్ ద ఎవాల్వింగ్ ఎన్విరాన్మెంట్. సో వీళ్ళని మనం ఎలా కేర్ తీసుకోవాలో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వాటికి సంబంధించిన ఏమైనా మనకి క్వశ్చన్స్ వస్తే ఈ పాయింట్స్ యాడ్ చేయడానికి ఉంటుంది. సో అందుకోసమే నేను ఇది మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ ఫుల్ ఫామ్. ఆయుష్లో ఏమేమి ఉంటాయి? ఆయుర్వేద ఉంటుంది, యోగా ఉంటుంది, న్యాచురోపతి ఉంటుంది, యునానీ ఉంటుంది, సిద్ధ ఉంటుంది, హోమియోపతి ఉంటుంది. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, తర్వాత యు అంటే యునానీ, తర్వాత ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి, ఎన్ వచ్చేసి న్యాచురోపతి. నెక్స్ట్ ఆర్టికల్
న్యూ సైన్స్ అవార్డ్స్ ఓల్డ్ పొలిటికల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇన్ 2021 ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెంటర్ ఇట్ ఐఐటి ఖరగ్పూర్ పబ్లిష్డ్ ఏ వేదిక్ క్యాలెండర్ ఫుల్ ఆఫ్ ఫైనాన్షియల్ అటెంప్ట్స్ టు రీఇంటర్ప్రెట్ సింబల్స్ ఫౌండ్ ఎట్ ఇండస్ వ్యాలీ సైట్స్. సో 2021లో వీళ్ళు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక వేదిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అందులో ఏం చేశారు వీళ్ళు, ఒక సింబల్స్ ఇండస్ వ్యాలీలో ఉండే సింబల్స్ని అలా వాళ్ళు పబ్లిష్ చేశారు. దస్ ద ఫేమస్ పశుపతి సీల్ ఫౌండ్ ఇన్ మొహంజదారో బికెమ్ ఏ వేదిక్ పురాణిక్ శివ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంపార్టెంట్, మొహంజదారో పశుపతి దేనికి అంటే అప్పుడు దేనికి పశుపతి ఏ కాలంలో అంటే ఇండస్ వేదిక్ కాలంలో ఆ తర్వాత ఐడల్స్ ఏమేమి ఉన్నాయి, పురాణిక్ శివ, పశుపతి శివ అని ఉంటుంది. తర్వాత వేదిక్ క్యాలెండర్ ఎవరు రిలీజ్ చేశారు, ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఒక క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో అందుకే ఒకసారి ఇప్పుడు వేదిక్ సివిలైజేషన్ వచ్చింది, తర్వాత ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి వచ్చింది. కాబట్టి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఈ రెండింటి గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ స్కోర్డ్ బెటర్ ఇన్ సీట్స్ విత్ హయ్యర్ ఓట్స్ గ్రోత్ ఇన్ హర్యానా అని చెప్పేసింది. ఇందులో ఏంటంటే మనకి ఇంపార్టెంట్, ఇండియా హ్యాస్ నవ్ ఓవర్టేకెన్ చైనా యాజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ. దిస్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఈస్ బీయింగ్ ఫెల్ట్ అక్రాస్ ది నేషన్, ఎస్పెషల్లీ ఇన్ ద ఓవర్ గ్రోయింగ్ సైజ్ ఆఫ్ ది ఎలక్టోరేట్స్ ఇన్ ద స్టేట్. అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి సంబంధించిన కానీ ఏమైనా పాపులేషన్ సంబంధించిన ఏమైనా మెయిన్స్లో మనకు క్వశ్చన్స్ ఇస్తే మన ఇంట్రడక్షన్తో ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఇండియా హ్యాస్ నవ్ ఓవర్టేకెన్ చైనా యాజ్ ది వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ అని. So this demographic shift is being felt across the nation, especially in the ever-growing size of electorates in the state. సో ఇట్లా మనం ఒక కేస్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం అట్లా టాపిక్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మణిపూర్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్సా ఇన్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ 6 months అని ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ వచ్చేసి 1958లో ఫామ్ అయింది. ఎందుకోసం అంటే ఇది ద మణిపూర్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ ఇన్ ద స్టేట్ ఫర్ 6 months అని ఉంది. ఇది టు మెయింటైన్, ఎందుకు తీసుకొచ్చారంటే ఇది టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్. సో అకార్డింగ్ టు డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ 1976, వన్స్ డిక్లేర్ డిస్టర్బ్డ్ ఏరియా ద ఏరియా హ్యాస్ టు మెయింటైన్ స్టేటస్ కో ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 3 months. ఇక్కడ ఏంటంటే మనకి 6 months దాకా వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. సో ద 1958 law gives powers to the army and the central armed police forces deployed in disturbed areas to arrest or kill anyone according in contravention of the law. తర్వాత సెర్చ్ చేయొచ్చు, తర్వాత ప్రెమిసెస్ వితౌట్ వారెంట్ వెళ్ళొచ్చు అండ్ గ్రాంట్ దెమ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. అండ్ ఈ లా ఏం చేస్తుందంటే వీళ్ళని ఆర్మీ ఆఫీసర్స్ని తర్వాత ఈ సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ని వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది లీగల్ సీట్స్ నుంచి వితౌట్ ద యూనియన్ గవర్నమెంట్ శాంక్షన్. సో బోత్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్ కెన్ ఇష్యూ నోటిఫికేషన్ రిగార్డింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. సెంట్రల్ కానీ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే స్టేట్ కూడా ఇష్యూ చేయొచ్చు. కరెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇష్యూస్ డిస్టర్బ్డ్ ఏరియా నోటిఫికేషన్స్ ఓన్లీ ఫర్ నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ద నోటిఫికేషన్ ఫర్ మణిపూర్ అండ్ అస్సాం ఆర్ ఇష్యూడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ నాగాల్యాండ్కి తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి ఈ డిస్టర్బ్డ్ ఏరియాని ఎవరు నోటిఫై చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వీళ్ళు డిస్టర్బ్డ్ ఏరియాని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఆ తర్వాత మణిపూర్లో ఎవరు చేస్తారంటే స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. సో ప్రజెంట్లీ ఓన్లీ 4 నార్త్ ఈస్టర్న్ స్టేట్లోనే ఈ యాక్ట్ అమల్లో ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ 1952 ఓన్లీ 4 స్టేట్స్లోనే ఉన్నాయి. ఏంటవి? అస్సాము, నాగాల్యాండ్, మణిపూరు, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టాప్ కోర్ట్ స్టేస్ క్రిమినల్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ కేజ్రీవాల్ అతిష్ అని ఉంది. సో ఇందులో మనకి పాలిటీ పరంగా ఏం ఇంపార్టెంట్ అంటే డిఫమేషన్ కేసు. ఏంటి క్రిమినల్ డిఫమేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించింది. సో ఇన్ అవర్ కంట్రీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1)(a). సో మన ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తుంది కదా. నెక్స్ట్ ద థ్రెషోల్డ్ టు కర్బ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద పొలిటికల్ డిస్కోర్స్ అండర్ ది సెక్షన్ 499 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ హై అంట. నెక్స్ట్ 2010 జడ్జిమెంట్ ఏం చెప్తుంది? ఎస్ ఖుష్బూ వర్సెస్ కన్నయ్యమనల్లో రిపోర్టెడ్ ఇన్ 2010 విచ్ సెట్ ద థ్రెషోల్డ్ ఫర్ రైజింగ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇండీడ్ ఏ వెరీ హై వన్ అండ్ దేర్ షెల్ బి ఏ ప్రిజంప్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ కేసెస్ అని చెప్పేసి 2010 జడ్జిమెంట్ ఉంది.
సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించింది, ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీడింగ్ డిఫర్మేషన్ సంబంధించింది. ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి మనకి ప్రతి ఎగ్జామ్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ కదా. సో అందుకే నేను ఇది ఇంపార్టెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ టేక్స్ ఓవర్ యాజ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అని చెప్పేసి కరెంట్ అఫేర్ టాపిక్ ఇచ్చారు. ఎవరు ఈ మార్షల్? ఏపీ సింగ్ ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్, సెంటర్ టు డిజిటైజ్ మోర్ మున్సిపల్ సర్వీసెస్ అని చెప్పేసి ద నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది 2021లో తీసుకొచ్చారు. టు ఇన్స్టిట్యూషనలైజ్ ఏ సిటిజన్ సెంట్రిక్ అండ్ ఈకోసిస్టమ్ డ్రివెన్ అప్రోచ్ టు అర్బన్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ అక్రాస్ ఆల్ సిటీస్ అండ్ టౌన్స్ ఇన్ ఇండియా బై 2024. సో ఈ కాన్సెప్ట్తో ద నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ మిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇది? యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కింద ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిథున్ చక్రవర్తి టు గెట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ప్రజెంట్ వచ్చేసి 17th నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ నడుస్తుంది. ఇప్పుడు అక్టోబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో ఈ మిథున్ చక్రవర్తి వచ్చేసి ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను. ఫిలిం ఇండస్ట్రీలో రినౌడ్ పర్సన్, హీఈస్ వన్ ఆఫ్ ది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇతను చేసిన కృషికి గాను ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. నెక్స్ట్, ఓవర్ హిజ్ ఎక్స్టెన్సివ్ కెరియర్ మిథున్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ మోర్ దాన్ 350 ఫిలిమ్స్ అక్రాస్ వేరియస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్పూరి అండ్ తెలుగు. హిందీలో, బెంగాలీలో, ఒడియా, భోజ్పూరి, తెలుగు అన్నింటిలో ఇతను యాక్ట్ చేసి ఉన్నాడు. సో హీఈస్ నోన్ ఫర్ హిస్ డైవర్స్ పెర్ఫార్మెన్సెస్ రేంజింగ్ ఫ్రమ్ యాక్షన్స్ టు డ్రామా. యాక్షన్ ఫిలిమ్స్, డ్రామా ఫిలిమ్స్ ఇవన్నీ చేశారు ఇతను. అండ్ హీ హ్యాస్ వన్ సెవరల్ అవార్డ్స్. ఇతను చాలా అవార్డ్స్ కూడా ఇంతకుముందు వచ్చినాయి ఇతనికి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి ఇది అందుకే ఇంపార్టెంట్ అని మార్క్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్కి సంబంధించింది. ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ ఇండియాస్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 25 కరెంట్ అకౌంట్ డెఫిసిట్ టు $9.7 బిలియన్ అంట. సో మనకి ఇందులో ఏమి మనకి ఎకానమీకి సంబంధించిన టాపిక్ ఇది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఆ తర్వాత ట్రేడ్ డెఫిసిట్. సో ట్రేడ్ డెఫిసిట్ ఉండడం వల్ల మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫామ్ అవుతుంది. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నుంచి. ఎక్స్పోర్ట్ ఒకవేళ తక్కువ ఉండి ఇంపోర్ట్ ఎక్కువ అయిందనుకో అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ వల్ల మనకి లాంగ్ టర్మ్లో ఏమొస్తుందంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. సో ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సిచ్యువేషన్ రిమైన్ లార్జ్లీ స్టేబుల్ ఫర్ Q1 ఫైనాన్షియల్ ఇయర్ 25. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఇక్కడ మన కంట్రీకి నుంచి వేరే కంట్రీకి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం ఒక రిజిస్టర్ లాగా మనం మెయింటైన్ చేసి అందులో మనం చూపిస్తూ ఉంటాం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో. నెక్స్ట్, ఆర్బీఐ ఫ్లాగ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ గ్రాంట్ ఆఫ్ గోల్డ్ లోన్స్ పుల్స్ ఆఫ్ లెండర్స్ ఉంటాయి. సో ద మేజర్ deficiencies including shortcomings in the use of third parties for sourcing and appraisal of loans, valuation of gold without the presence of the customer, inadequate due diligence and lack of end-use monitoring of gold loans, lack of transparency during auction of gold ornaments and jewelry on default by the customer, weaknesses in monitoring of loan to value and incorrect applications of risk weights the banking regulator. సో ఇవంతా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఆర్బీఐ ఫ్లాగ్స్ ఇర్రెగ్యులారిటీస్, గోల్డ్ లోన్స్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ని ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బ్యాంక్స్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హమాస్ PFLP లీడర్స్ కిల్డ్ ఇన్ ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే హమాస్ వచ్చేసి వీళ్ళని పాలస్తీన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించి ఆ తర్వాత హెజ్బొల్లాకి సంబంధించి ఒక వీడియో చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అందులో హెజ్బొల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత ఎట్లా ఫామ్ అయింది, అవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే వైడర్ వార్ ఇన్ ఇజ్రాయల్స్ ఇంటెన్సిఫైడ్ అటాక్స్ అగైనెస్ట్ ద ఇరాన్ బేస్డ్ హెజ్బొల్లా. సో వీళ్ళ హెజ్బొల్లాకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇరాన్ వాళ్ళు. తర్వాత హౌతీస్ని ఎవరు చేస్తారు? యెమన్. హ్యావ్ ప్రాంప్టెడ్ ఫియర్స్ దట్ వెస్ట్ ఏషియా ఫైటింగ్ కుడ్ స్పిన్ అవుట్ ఎ కంట్రోల్ అండ్ డ్రా ఇన్ ఇరాన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ మెయిన్ అలీ. సో ఇజ్రాయెల్కి మెయిన్ అలీ ఎవరంటే యునైటెడ్ స్టేట్స్. ఇరాన్ ఏంటంటే ఇరాన్కి తర్వాత యూఎస్కి పడదు కదా, సో అందుకే యుఎస్ ఇజ్రాయెల్ సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్, మోర్ దాన్
మోర్ దాన్ 1 lakh పీపుల్ హ్యావ్ క్రాస్డ్ ఇంటూ సిరియా ఫ్రమ్ లెబనాన్ నుంచి సిరియాకి క్రాస్ అవుతూనే ఉంటారు. ఇలా క్రాస్ బార్డర్ వీళ్ళకి టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ నేషనల్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ సిన్స్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ అండ్ హెజ్బొల్లా ఎస్కలేటెడ్ దిస్ మంత్. సో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి హెజ్బొల్లాకి ఇజ్రాయెల్కి వార్ నడుస్తూనే ఉంది కదా. నేను ఆ వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి అది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంట్రారీ టు క్రిటిసిజం ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఏ ఫాస్ట్ పేస్. నీతి ఆయోగ్ సీఈఓ చెప్తున్నారు ఇండస్ట్రియల్ సెక్టార్ ఫాస్ట్ పేస్లో గ్రోత్ అవుతుందని చెప్పేసి. మనం ఆల్రెడీ 8 ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇంకోటి వచ్చేసి ఇందులో ఏమంటున్నారు వీళ్ళు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు చేస్తారు వీళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వీళ్ళు ఎవ్రీ టైం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అకార్డింగ్ టు ద సర్వే ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ దిస్ గ్రోత్ ఇన్ 2022-23 were industries like manufacture, basic metal, coke and refined petroleum products, food products, chemical products and motor vehicles. So among the major states in terms of gross value addition, Maharashtra ranked first in 2022-23, followed by Gujarat, Tamil Nadu, Karnataka and Uttar Pradesh. The top 5 states taken together contributed more than 54% of the total manufacturing gross value addition of the country. సో ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్, ఎప్పుడైనా మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుందని ఇంపార్టెంట్గా మార్క్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. సో వచ్చే వీడియోలో మనం మరికొన్ని కొత్త కరెంట్ అఫైర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.